హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎవరైతే జియో సిమ్ యూస్ చేస్తున్నారో వాళ్ళ కాల్ హిస్టరీ 6 నెలల క్రితంది కూడా ఎలా తెలుసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, దీనికోసం ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ప్లే స్టోర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఇక్కడ సెర్చ్ బార్లో మై జియో యాప్ అని టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేసినట్లయితే ఇట్లా వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ వచ్చేసింది. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు కావాలంటే. యాప్ డౌన్లోడ్ అయ్యాక యాప్ లాగిన్ అవ్వాలి. ఎవరైతే జియో నెంబర్ యూస్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్ మీద లాగిన్ అవ్వాలి. ఇక్కడ కార్నర్లో చూసుకుంటే మన ప్రొఫైల్ అనేది ఉంటుంది. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వస్తుంది, కొన్ని యాడ్స్ వస్తాయి, క్లోజ్ చేసిండవి. ఇక్కడ కార్నర్లో నెంబర్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు వస్తుంది, చెక్ చేసుకోండి ఒకసారి మీరు ప్రొఫైల్ అనేది. సో ఇక బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మొబైల్ ప్రీపెయిడ్, మీరు నెలకి ఏ ప్లాన్ ఇస్తారో ఆ ప్లాన్ వస్తుంది. అక్కడ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చెక్ యూసేజ్ అని ఉందిగా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీరు డైలీ ఏం యూస్ చేస్తున్నారో మీరు చూసుకోవచ్చు, డేటా ఎంత యూస్ చేస్తారని చూసుకోవచ్చు ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే. అలాగే దాని పక్కన కాల్స్ అనే ఆప్షన్ కూడా ఉంది, కాల్స్ అనే ఆప్షన్ చూసుకోవచ్చు, డైలీ కాల్స్ చూడవచ్చు. అలాగే ఎస్ఎంఎస్ కూడా పక్కన ఉంటుంది ఆప్షన్, దాన్ని కూడా చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 వీక్ కాల్ హిస్టరీ డౌన్లోడ్ చేస్తాను చూడండి. లాస్ట్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ డూ యూ వాంట్ టు వ్యూ డీటెయిల్ యూసేజ్ స్టేట్మెంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేసి ఇక్కడ 7 days, 15 days, 30 days లేకపోతే కస్టమ్ డేట్స్ అని ఉంటుంది. మీకు ఏ నెల అయితే కావాలో ఆ నెల డేట్ క్లిక్ చేసి ఏ డేట్ వరకు క్లిక్ చేస్తే ఆ నెల స్టేట్మెంట్ వస్తుంది. సో నేను ఎగ్జాంపుల్గా 7 days డేటా అనేది నేను తీసుకుంటాను, స్టేట్మెంట్ డౌన్లోడ్ చేస్తాను. ఇక్కడ డౌన్లోడ్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేయండి, థర్డ్ ఆప్షన్ డౌన్లోడ్ స్టేట్మెంట్ క్లిక్ చేశాక అక్కడ డౌన్లోడ్ కొట్టేసేయండి. ఓకే, మనకి ఇక్కడ డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది. ఇక్కడ అది ఓపెన్ అవుతుంది అడాబ్ స్కాన్లో, కానీ మొబైల్లో ఉన్న పీడిఎఫ్ వ్యూవర్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ అని ఇక్కడ వస్తాయి. వాళ్ళు రోజు మాట్లాడిన కాల్ డేటా ఇక్కడ ఉంటుంది, ఏ రోజు అయితే మాట్లాడారో ఆ డేటా మొత్తం ఇక్కడ ఉంటుంది. ఎంతసేపు మాట్లాడిన అక్కడ సెకండ్స్తో కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, కొంచెం జూమ్ చేస్తే ఇక్కడ వాళ్ళ నెంబర్స్ పక్కన చూసినట్టయితే జూమ్ ఇన్ చేస్తాను, ఒకసారి చూడండి. సెకండ్స్ ఉంటుంది ఇక్కడ, వాళ్ళు మాట్లాడిన సెకండ్ ఎవరితో ఎంతసేపు మాట్లాడి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎవరి జియో నెంబర్ అయినా ఒక ఓటీపీతో లాగిన్ ఇలా కాల్ హిస్టరీ చూసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.